రైట్ పెద్దయినా ఏం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ. పవన్ కళ్యాణ్ గారి కోసం? అవును. ఎందుకు ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? నాకు అభిమానం. అభిమానం. అవును. ఆయన అంటే అభిమానమా? చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది? చిరంజీవి గారు అభిమానం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఈ వయసులో కూడా ఆయన చూద్దామని వచ్చేసారు. ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి కనిపిస్తే ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు ఆయనతో? ఆయనతో మాట్లాడటానికి దగ్గరికి వెళ్ళాం కదా, దగ్గరికి వెళ్తారా? వెళ్ళిస్తే వెళ్ళి చెప్తా, మీ అభిమానం మీకోసం వచ్చి చూడటానికి విజయవాడ నుంచి చెప్తా. అదే. ఓకే. సో విజయవాడ నుంచి వచ్చారు. మీ ఇంట్లో మీ ఆవిడే అనలేదా మరి? మీ వాళ్ళేమనలేదా? లేరు. మా మనవడే నేను వచ్చాను, మా మనవడు. సో ఇంకేం పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏ సినిమా ఇష్టం మీకు బాగా? సినిమాలు పెద్ద బాగున్నాయి. సినిమాలు పెద్ద చూడరా? మరి ఎందుకు ఇష్టం మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం అంతే. అంతే. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా ఉంది ఆంధ్ర? ఎలా నడుస్తుంది మొత్తం? ప్రభుత్వం బాగుందా? బాగా చేస్తున్నాడా పవన్ కళ్యాణ్? బాగా చేస్తున్నాడా? సరే డైలాగ్ ఏమేమి చెప్తారా మా కోసం చిరంజీవి గారిది? కానీ డైలాగ్ నేను చెప్పలేను. చెప్పరా? పాట పాడతారా? చెప్పలేను. పాటలు రావుగా. పాటలు కూడా రావా మీకు? మిమ్మల్ని చూస్తా అంటే వరుస పెట్టి పాడేటట్టు కనిపిస్తుంది. సినిమా అయితే చూడటం ఎప్పుడో వయసులో చూసేవాడిని. చిరంజీవి ఆ వయసులో చూసేటప్పుడు పాటే పాడండి మాకు. నేను ప్రతి ఆ పాటలో రావు. రావా? డిసప్పాయింట్ చేశారబ్బా మీరు. పాట పాడతారు అనుకున్నాను నేను. పాట రావా? ఓకే. అది చదువు లేదమ్మా. పాటకి చదువుకి ఏముంది చెప్పండి. సరే పవర్ స్టార్ మేనరిజం వచ్చా ఇట్లా పెడతాడు కదా పవర్ స్టార్, ఇలా చేస్తాడు కదా, అలా చేస్తారు ఒకసారి? ఇవన్నీ నాకు వయసు అయిపోయాక కుర్రోడైతే చేస్తారు కాదు, కుర్రోడైతే చేస్తారు. వయసు అయిపోయాక నేనేం చేస్తాను? ఏ కుర్రోళ్ళు కన్నా మీరే ఎంగున్నారు, చేయండి ఒకసారి, ఏం కాదు. కాకపోతే నేను అభిమానం మీద చూద్దాం. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు కూడా వస్తారటగా, ఆయన అదంతా చూద్దామని వచ్చారా? ఓకే ఓకే రైట్. చూడండి అయితే ఎంజాయ్ చేయండి. చూడండి. సరే రైట్ రైట్. అయితే విజయవాడ నుంచి వచ్చారంట పెద్ద ఆయన. సో చూడాలి మరి, ఆయన కూడా ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా సరే చూడాలి అని చెప్పైతే ఆయన రావడం కూడా జరిగింది. నిజంగా ఆ ఉత్సాహం అభిమానుల్లో చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎవరికి అలసట రాదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఒక ఊపుతోని ఆయన ఎలా అయినా సరే చూడాలి, దూరం నుంచి అయినా చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పి చాలామంది ఇప్పటికే వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ మరి కాసేపట్లోని ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది.